బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ కొంత మార్పులు చేర్పులతో కొంత ఆసక్తికరంగా జరిగింది. అయితే ఈసారి వచ్చే బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది ఏంటి, దాంట్లో ఉండే పార్టిసిపెంట్స్ ఎవరు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ టైం మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ దానికి సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేశారు. చాలా రకాలుగా ఆసక్తికరంగా అయితే కొంతవరకు అయితే సాగిందని చెప్పుకోవచ్చు. దానికన్నా ముందు జరిగిన అన్ని కూడా కొంతవరకు ఫ్లాప్ అయింది. అప్ టు బిగ్ బాస్ సీజన్ 3 దాకా వరకు అయితే పర్లేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఏం చెప్తున్నారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు, ఖచ్చితంగా రసవత్తరంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటారు. పోయినసారి సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఆ గ్రామీణ యువకుడు రైతు అట్రాక్టివ్గా ఉంది. అంటే కొద్దిగా అమరకేను హైప్ వచ్చింది కొద్దిగా పల్లవి ప్రశాంత్. దీనివల్ల అంటే వాళ్ళ ప్లానింగ్ అంతా బాగుంది. ఉల్టా పల్టాను ఏదైనా కానీ మొత్తానికి అది క్లిక్ అయ్యారు. ఈసారి 8 కూడా ఆ తరహాలోనే కాస్త మసాలా జోడించి చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈసారి ప్రత్యేకత ఏంటంటే జంటలను కూడా పెడదామని, మూడు పెళ్ళాలను కూడా పిలుచుకొచ్చి దీంట్లో పెట్టేద్దామనే ఆలోచన కూడా చేశారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం నాడు షో స్టార్ట్ పోతుందని చెప్పి సమాచారం. ముందు ఆగస్ట్ అన్నారు, కానీ సెప్టెంబర్ 1వ తారీఖునే ఆదివారం నాడు ఈ షో స్టార్ట్ అవబోతుందని చెప్పి అంటున్నారు. అయితే గతంలో మనం చూసుకుంటే బిగ్ బాస్ ఏదైతే ఉంటుందో అది పలు భాషల్లో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడికి విడివిడిగా సింగిల్స్గా వచ్చిన వాళ్ళు చాలామంది మింగిల్ అయి బయటకు వస్తున్నారు కానీ, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మింగిల్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈసారి జంటల్ని పంపిద్దని ఎలా చూడొచ్చు అంటారు? ఎలాంటి ఇష్యూస్ని మనం చూసే అవకాశం ఉందంటారు? ఏంటి అంటే ముందు అసలు ఎవరెవరు వెళ్ళిపోతున్నా చూద్దామండి. కుమారి ఆంటీ మంచి వంటలు తినొచ్చు. కుమారి ఆంటీ పేరు బ్రహ్మంగా వినిపిస్తుంది. ఆవిడ ఈ మధ్య సెలబ్రిటీ అయిపోయింది. అలాగే బరిలక్క ఎలక్షన్లో పోటీ చేసి ఇప్పుడు హడావిడి చేసింది మొన్న. అలాగే యూట్యూబర్స్లో బంచిక్ బబ్లు, అలాగే నటి హేమ, ఆ పేరు బయటకు వచ్చింది. మరి ఆవిడ వెళ్తుందా లేదా తెలియదు కానీ పేరేటి బయటకు వచ్చింది. తర్వాత సురేఖ వాణి, తర్వాత సోనియా సింగ్ అమ్మాయి ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉంది. అలాగే మాటలు ద్వంద్వార్థాలు వస్తాయి, ఏంటి మీ మాటలు అని క్వశ్చన్ అడిగితే కూడా దానికి తగినట్టుగా మీరు అలా అర్థం చేసుకుంటున్నారు నేను మాట్లాడిందని అనే టైప్లోనే ఆవిడ ఇచ్చింది. కిరాక్ ఆర్పి, మరి జనాలకి చిరాకు వస్తుందో తెలియదు. బుల్లెట్ భాస్కర్, తర్వాత వర్షిని సుందర రాజన్, రీతూ చౌదరి, అంబటి రాయుడు క్రికెటర్, అలాగే వేణుస్వామి పేరు కూడా వినిపిస్తుంది. అంటే వేణుస్వామితో పాటు వాళ్ళ భార్య కూడా రావచ్చు, వీణ శ్రీవాణి. తర్వాత అమృత ప్రణయ్, మన మిరియాలు కూడా అమృత ప్రణయ్. అలా ఒక 8 మంది కంటెస్టెంట్స్ ఈ లిస్ట్లో కనిపిస్తున్నారండి. వీళ్ళు కాకుండా జంటలు కూడా ఉంటాయి అంటున్నారు, కొంతమంది మధ్యలో వెళ్తారంటున్నారు. ఈసారి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉంటారంటున్నారు. మొత్తానికైతే కొంత కంటెస్టెంట్స్ పేర్లు చూస్తే అట్రాక్టివ్గా అనిపిస్తుంది మనకి. అదే ఇది సాధారణంగా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు 3 నెలలు 4 నెలల ముందు నుంచే మనకి కొన్ని లిస్టులు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది కొన్ని ఫేక్ లిస్ట్ అనుకోవచ్చు, కొంత అఫీషియల్ లిస్ట్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన లిస్ట్ మనకి బిగ్ బాస్ నుంచి వచ్చిన లిస్టే అనుకోవాలా, లేదంటే జస్ట్ కాదండి, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఒక్కోసారి యాక్సెప్టెన్స్ ఇవ్వరు. మేము ఆలోచించి చెప్తామని కొంతమంది, మాకు వద్దని కొంతమంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఫీచర్ లేకుండా పోయిందని కొంత ఈ ప్రచారం జరగడంలో కొంతమంది ఇలా తేల్తారు కొంతమంది. అందువల్ల అనుకున్న పేర్లు ముందు మాట్లాడి ఉంటారు. ఆ మాట్లాడటం వల్ల వాళ్ళు వెళ్తున్నారని అనుకుంటూ ఉంటాం. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అయితే మొత్తానికి బిగ్ బాస్ సంబంధించి ఎప్పటి నుంచో ఆసక్తికరంగా వినిపిస్తుంది ఏంటి అంటే, దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరు, దాంట్లో ఎలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంటారని చెప్పి. దీనికి ఏదైనా సరే ముందు నుంచి అప్లై చేసుకోవడం కానీ అలాంటివి ఉంటాయా, లేదంటే అట్లాంటివి ఏముంది? అప్లై చేసుకోవడం ఏముండు. మనం సోషల్ మీడియాలో పాపులారిటీ ఉందా లేదా అంటే వాళ్ళు సినిమా ఆర్టిస్టులను చూస్తారు, టీవీ వాళ్ళని చూస్తారు, సినిమా టీవీ యాక్టర్లను చూస్తారు, సీరియల్స్ యాక్టర్ని చూస్తారు, సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళని చూస్తారు. అలా చూసుకున్నప్పుడు పనికి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు అడుగుతారు, నాకు ఇష్టం లేదంటే వదిలేస్తారు. మీకు మంచి ఆఫర్ ఇస్తూ ఉంటారు. రాను అనుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎక్కువ ఆఫర్ చేస్తే ఎక్కువ ఇస్తారు. ఇలా ఉంటుంది అక్కడ సిస్టమ్. అయితే సాధారణంగా చూసుకుంటే
చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, బిగ్ బాస్లో రావడానికి ఎన్నెన్నో సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మధ్య చూస్తుంటే నేను బిగ్ బాస్ కోసం మేము ఏదైనా చేస్తాం, ఏదన్నా కంటెంట్ ఇస్తాం, మమ్మల్ని బిగ్ బాస్కి పంపించండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంతకుముందు చూసుకుంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి కూడా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా మనం కొంతమంది చూసాం. ఇలా కామన్ పర్సన్స్ని కూడా పంపించే అవకాశం బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఒక పని చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా అనుకున్నప్పుడు మొన్న పొలిటికల్గా ఎలక్షన్ టైంలో వైసీపీలోకి కానీ ఇటు పక్కన టీడీపీలోకి కానీ ఈ ప్రచార సరళిలో బాగా పనిచేసిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటే కొంత అట్రాక్టివ్ ఉంటుంది. ఎందుకంటే జనాలకి ఏంటంటే ఈ మధ్యన ఎలక్షన్లు సరిపోయినాయి కాబట్టి జనాల మైండ్లో కూడా అలాంటి పర్సన్సే ఉంటారు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా బాగుంటుంది. నేను అనుకో ఒక్కోసారి వాళ్ళ సంప్రదింపులు జరపడానికి వాళ్ళ నెంబర్లు కూడా దొరకపోవచ్చు. తలుచుకుంటే నెంబర్ రావడం పెద్ద కష్టమేం కాదు. అట్లా ఈ సెలక్షన్ మనకి కంటెస్టెంట్స్ విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. సాధారణంగా వీళ్ళకి వీక్లీ పేమెంట్స్ అని కానీ, మంత్లీ పేమెంట్స్ అని కానీ ఇలా ఉంటూ వస్తుంటాయి. కానీ సెలబ్రిటీస్ అయితే వాళ్ళకి సంబంధించి పర్ డే ఎంత తీసుకుంటున్నారు, వీక్లీ ఎంత వస్తుంది దాని మీద వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చే పారితోషికాన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా బయట నుంచి వచ్చే వాళ్ళకి అంత రెవెన్యూ జనరల్గా జనరేట్ అవ్వదు. సినిమా వాళ్ళకి లేకపోతే టీవీ వాళ్ళకి సెలబ్రిటీలకి ఇచ్చేంత ఎవరు వీళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు పోయినసారి పల్లవి ప్రశాంత్ వచ్చాడు, అతను రైట్ కుటుంబం నుంచి వచ్చాడు. వాడికి ఇచ్చే ఆఫర్లు కూడా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా పిలవగానే మనకి ఎప్పుడు పిలుస్తారా అని కామన్ మ్యాన్గా చాలామంది ఆలోచిస్తారు. మనల్ని ఎప్పుడు పిలుస్తారా అని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పిలవగానే చక్కగా సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు కూడా ఎక్కువ ఇవ్వరు. నేను రాను అని బెట్టు చేసేవాళ్ళు చూసారా, అందరిని ద్రాక్షపళ్ళు పొలన అంటారు చూసారా. నేను రానని బెట్టు చేసేవాళ్ళని తొందరగా అందిపుచ్చుకుని తీసుకొద్దామని బలవంతంగా లాక్కొద్దామని ప్రయత్నాలు చేసుకుంటూ కొంత ఎక్కువ ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. అది యథాప్రదంగా మాత్రం హోస్ట్ మాత్రం నాగార్జునే, అంతవరకు కన్ఫర్మ్. అయితే చాలా కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం, ఒక భారీ స్థాయి సెలబ్రిటీని ఎవరిని కూడా మనం చూడలేకపోతున్నాం బిగ్ బాస్లో. ఈసారైనా సరే ఒక భారీ స్థాయి సెలబ్రిటీ ఎవరైనా ఉంటారా బిగ్ బాస్ సీజన్ తెలుగులో అంటే ఏమంటారు? ఉండొచ్చు, అవకాశం అయితే ఉంది. ఎందుకంటే షోకి కొద్ది రక్తి కట్టాలంటే ఉన్న ఈ కాంపిటీషన్లో ఈ పోటీని తట్టుకుని షో నిలబడాలంటే కంపల్సరిగా ఏదో విధంగా వాళ్ళు మిరాకిల్ చేయాల్సిందే. సో మొత్తానికి అసలు బిగ్ బాస్ చూడడం వల్ల ఏమొస్తుంది, బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. దాని మీద చాలా రకాల డిబేట్లు, చర్చలు కూడా జరుగుతుంటాయి. సో మామూలుగా బిగ్ బాస్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? ఏం వస్తుందంటే మనం ఏం చెప్పలేం. చూసేవాళ్ళకు కూడా ఏదైనా గిఫ్ట్ ప్రైజ్ ఇస్తే ఏమన్నా ఇంకా ఒక లక్కీ డ్రిప్ తీసుకుంటూ కంటెస్టెంట్స్ కూడా ఏదైనా ఆఫర్ చేస్తే వాళ్ళు ఎందుకంటే కంపల్సరీగా అలాంటిది పెడితే క్లిక్ అవుతుంది. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్కి వెళ్తే నాకు ఇది కోట్లు వస్తాయి అంటారు. ఇలాంటి కంటెస్టెంట్స్ చూడాలంటే షో అన్నా ఆసక్తికరంగా సాగాలి చూడాలంటే. లేదా చూసే వాళ్ళకి ఈ వారం ఇది మీకు ప్రైజ్, మీరు అంచనా వేయండి, ఎలిమినేట్ అయ్యేది ఎవరు, కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి లక్కీ డిప్ తీస్తాం, తీసి ఈ కారు ఇస్తాం, ఉందా వెన్యూ ఇస్తాం, లేకపోతే కియాలో సెల్టాస్ ఇచ్చేస్తాం అని చెప్పారు అనుకోండి, ఆసక్తి వస్తుంది. కొంత బడ్జెట్ దాన్ని కేటాయించుకుని ఇన్ని వారాలతో అనుకుని కేటాయించుకుని ఆ బడ్జెట్లోంచి పెట్టుకుంటే బ్రహ్మాండంగా షో రక్తి కడుతుంది ఆటోమేటిక్గా. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి అని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మొత్తానికి దీని నుంచి ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తారు? 2 వారాల్లో కన్ఫర్మ్ అయిపోద్దండి. దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది, స్పష్టత వచ్చేస్తుంది 2 వారాల్లో. సో చూద్దాం సార్, ఖచ్చితంగా లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ కొంత ఆసక్తికరంగా అయితే షో అయితే నడిచింది. పల్లవి ప్రశాంత్ విన్నర్గా అందరికీ తెలిసిందే. ఈసారి 8 ఎలా ఉండబోతుంది, దీంట్లో నిజంగా జంటలు వెళ్తున్నారా లేదా సింగిల్స్ వెళ్తున్నారా, అయితే ఏం జరుగుతుంది అనేది మనం కూడా ఒక కన్నేసి చూద్దాం. నమస్తే.